హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగు. నేను ముందు వ్లాగ్లో చెప్పున్నాను కదా, మాకు ఇక్కడ ఒక గ్రూప్ ఉన్నది, గార్డెన్ వీడియోస్ అని చెప్పేసి. ఆ గ్రూప్లో ఏం చేస్తారంటే మార్నింగే మన ఇంట్లో అయితే ఏమైతే పూసాయి, ఎవరెవరు ఏమైతే హార్వెస్ట్ చేశారు, మొక్కలు ఎలాగున్నాయి అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అందరూ. అది భలే సరదా అనిపిస్తుంది. నేను చెప్తుంటాను కదా, మార్నింగ్ లేయంగానే ఫస్ట్ నేను ఒకసారి మొక్కలన్నీ చూస్తాను అని మీకు కూడా చూపిస్తాను కదా. అట్లాగైతే ఈ మొక్కలన్నీ చూస్తున్నాను. ఈ రెడ్ మందారం అయితే చూడండి, అసలు ఎంత బాగా హైబ్రిడ్ అనమాట. అది నాటుది కాదు, మన దగ్గర నాటుది కూడా ఉన్నది. నాటుదైతే ఒక రోజుకే వాడిపోద్ది, సాయంత్రానికల్లా వాడిపోద్ది. ఇదైతే 2 days ఉంటుంది అనమాట. అలాగా ఇవి తీసుకొని ఆ గ్రూప్లో షేర్ చేసుకోవడం, అది కూడా భలే సరదా అనిపించింది. మన ఇంట్లో ఉండే మొక్కలు వాళ్ళకి చెప్పడం, అక్కడ మనకి ఏమన్నా లేవంటే కూడా వాళ్ళని అడిగారంటే మీటింగులు జరుగుతుంటాయంట, అలాంటప్పుడు తెచ్చిస్తారంట. అది బాగా హ్యాపీ అనిపించింది. నేను ఈ పనులన్నీ చేసుకొని వచ్చేసరికి బుడ్డగాడైతే అటు ఇటు గెంతుతున్నాడు అనమాట. ముందు అంతా పైకి కిందికి ఎగిరాడు. బాగా ఆకలేసింది. దగ్గర 8-8:30 అయిపోద్ది కదా. నాకు మార్నింగ్ ఒక 1 hour, ఇప్పుడు కొంచెం మొక్కలే కాబట్టి ఈవినింగ్ ఒక 1 hour ఫుల్ గార్డెన్లో సరిపోద్ది. డైలీ ఆ పనులన్నీ చేసుకోవడం, అవన్నీ చూసుకోవడం, వాటికి ఏమన్నా పురుగులు ఉన్నాయా ఏమన్నా చూసుకోవడం, ఇలాగా సరిపోద్ది అనమాట. ఇక్కడ ఇంకా బయట పనులు అన్నీ చేసుకొని నేను టీ పెట్టుకుంటాను కదా. ఇలాగ 2 సేపు ఆడాడనమాట నాతోటి. బయట అంతా తిప్పించేసి నేను ఈ టీ పెట్టుకుందామని లోపలికి వచ్చి పాలు అవి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుంటా ఉంటే వచ్చాడనమాట బుడ్డగాడు. ఆకలి అవుతా ఉంది దానికి బాగా ఆకలైనప్పుడు చూడండి, దాని వేషాలు భలే సరదా అనిపిస్తుంది నాకు కూడా. అసలు ఏం కావాలి, గుడ్లు మెటకరించుకొని చూస్తున్నావా? ఆకలి అయితే మాత్రం భలే వస్తావురా నువ్వు. మామూలుగా అయితే పిలిస్తే కూడా రావు. అబ్బో, కోపం వచ్చింది అబ్బాయికి. ఇంత నాన్న నువ్వు ఆకలి వేసిందంట నాన్న. బిస్కెట్లు ఇచ్చానా? దా బిస్కెట్ ఇస్తారు. ఏరా, ఏం కావాలా? ఏం కావాలా? దా ఇంకా దాని ఆకలి అది తీరిపోయినాక నేను టీ పెట్టుకుందామని తెస్తాను కదా. పాలు నేను చెప్తూ ఉంటాను, పాలు డైలీ ఈవినింగ్ నేను 1/2 లీటర్ పోయించుకుంటాను. 1/2 లీటర్ పోయించుకున్నాక ఈవినింగ్ కాసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. మీగడంతా ఇలాగ బాగా పాల మీద అలాగ అట్టలాగా పేరుకుంటుంది. ఆ విధంగా ఆ మీగడనంతా నేనేమంటే ఒక గిన్నెలోకి తీసి పెడతాను. ఈ గిన్నెలో ఉండే మీగడంతా 20 days మీగడనమాట. దీన్ని నేను నెయ్యి చేశాను. ఆ వీడియో నేను ఒక 2 days ముందే మీకు అప్లోడ్ అవుతుంది. ఈరోజే చేశాను అనమాట. కానీ ఈ వీడియో నేను షెడ్యూల్లో పెట్టున్నాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడాలనుకుంటే దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మనం ఇంట్లో ఈజీగా మిక్సీలో వేయకుండా, మనం ఎక్కువ చిలకకుండా, ఎక్కువ కష్టపడకుండా మీగడ నుంచి మనం ఎనపోసి ఎలాగా తీసుకుంటాము, దాన్ని నెయ్యి ఎలాగ చేసుకుంటాము అనేది ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. నేను చేశాను. మంచి నెయ్యి వచ్చిందనమాట, వాడుకుంటా ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇవన్నీ నైటు తోమపెట్టాను కదా, గిన్నెలన్నీ నిండా ఎక్కువ ఉన్నాయన్నమాట. టీ పెట్టేసి అవన్నీ శుద్ధంగా ఎక్కడెక్కడ ఏమేమి సర్దాలో అవన్నీ సర్దేశాను. ఆ ప్లేట్లు గిన్నెలు అన్నీ. నేను దానికి బిస్కెట్లు ఇచ్చి ఇవన్నీ సర్దుకుందాము, టీ పెట్టుకుందాం అనుకునే లోపల మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ ఆకలి అవుతుంది, కనీసం పాలు కాసన్నా పోద్దాంలే అని నేను అనుకుంటున్నాను. అప్పుడే వచ్చింది. ఇంకేడుండి అయిపోయినాయి, పో వెళ్ళు, లేవు కానీ.
పాపము దానికి బాగా ఆకలేస్తుంది. అట్లాగా బాగా ఆకలేసినప్పుడు పాపం అది చెప్పుకోలేదు కదా, మనమైతే చెప్పుకుంటాము, ఏదో ఒకటి తింటాము. కానీ బిస్కెట్లు అప్పటికే ఒక ప్యాకెట్ పెట్టాను దీనికి, ఎందుకంటే ఎక్కువ పెడితే మళ్ళీ అరగదు, వామిటింగ్స్ అలాగా చేసుకుంటూ ఉంటుంది. పాలు కాసి పోద్దాంలే, నేను ఎలాగో టీ పెట్టుకుంటున్నాను, ఒక పక్క కొంచెం కాసి పోస్తాను అనమాట. అలాగే ఫ్రిడ్జ్లో అయితే పోయింది, నేను కాస్తే కొంచెం మిగడంతా కూడా ఇంకా ఏదన్నా మిగడు ఉంటే కూడా కొంచెం పక్కకు జరగద్ది. అందులోనే ఎప్పుడు పచ్చిపాలు పోయినో దానికైనా కానీ చల్లంగా ఉండే పోయిన కొంచెం గోరువెచ్చగానే పోస్తాను, ఒక చిన్న షుగర్ వేసేసి పోస్తాను అనమాట. టిఫిన్లోకి అయితే చపాతీ చేశాను. గోధుమ పిండి మనము అంతకుముందు ఫస్ట్ టైం నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు గోధుమలు తెచ్చాను కదా, అవి ఆరబెట్టి మిల్లు పట్టించాను. ఇంకా ఉన్నది ఆ గోధుమ పిండి, ఇంకా ఒక 2-3 కేజెస్ దాకా ఉన్నది. నేను అప్పుడప్పుడే చేస్తూ ఉంటాను. ఈరోజు ఇంకా టిఫిన్కి ఏమీ లేదని చెప్పేసి చేశాను అనమాట. ఆ పిండి చాలా టేస్ట్గా అనిపించింది. ఏంటంటే ప్యాకెట్లో పిండి కంటే కూడా మనము ఆడించుకున్నది బాగా ఉన్నది, బాగా పొంగాయి అన్నమాట. నేను అసలు ఈ చపాతీల్లో ఏమీ కలపను పొంగేదానికి, మామూలుగా కలిపేసి ఒక 10 నిమిషాలు అలాగ పక్కన పెడతాను అనమాట. కొంచెం ఉప్పు వాటర్ వేస్తాను, కొంచెం ఒక 2 స్పూన్లు నూనె వేస్తాను అనమాట. ఆ పిండిలోనే కలిపి పక్కన పెడతాను, ఒక 10 నిమిషాలు అలాగా పక్కన పెడతాను. చూడండి ఎంత బాగా పొంగాయో, బాగా పొంగుతాయి నాకు చపాతీలు, మెత్తగానే ఉన్నాయన్నమాట. కాకపోతే కలిపేటప్పుడు మనం బాగా పిసికి కలపాలి. నేను చెప్తా ఉంటాను కదా, అప్పటికప్పుడు దాంట్లోకి కూర చేసుకోను, ఏమీ ఓపిక లేకపోతే నేను పచ్చి పులుసు చేస్తాను. చపాతీలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు అంతకుముందు ఈ పచ్చి పులుసు ఎలాగ చేయాలా అని ఒకరు కామెంట్ చేశారు, పద్మావతి కామెంట్ చేసింది. దాంట్లో ఏం లేదమ్మా, కొంచెం చింతపండు, 2 ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి బాగా పిసికేసి ఆ పిప్పి తీసి పక్కనే వేసేసుకోవాలి. అమాన ఉల్లిపాయలు కోసి సన్నంగా తరిగి అందులో వేసేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర దండిగా ఉండిందని చెప్పి నేను వేసాను కొత్తిమీర. అన్నంలోకి అయితే నిన్న పప్పు చేశాను కదా, అది ఉన్నది. అందుకని చెప్పి నేను మెంతికూర పప్పు చేశాను కదా, అది ఉన్నది. అంటే ఉదయం చపాతీలోకి కూడా అది వేసుకోవచ్చు. చపాతీలో అది వేసుకుంటే మళ్ళీ కుక్క పిల్లలకి నాకు అన్నిటికీ చాలదు కదా అని నేనైతే వేయకుండా ఊరికే పచ్చిపులుసు నలిపాను అనమాట. ఆ విధంగా
ఇలాగా మధ్యాహ్నం అయిపోయినాక వీటికి పెట్టాను. అన్నీ పెట్టేశాక ఇంకా మళ్ళీ ఆ మధ్యాహ్నం వాటికి అన్నం పెట్టినప్పుడు మళ్ళీ చూశాను అనమాట. ఆ రెడ్ మందారము కొంచెం అంటే ఉదయం కొంచెం విచ్చుకుంటుంది కదా, కొంచెం తగ్గినట్టు ఉంటుంది. మధ్యాహ్నం అప్పుడు మాత్రం చాలా బాగా విచ్చుకుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఈ పూలు కోసేది ఈవినింగ్ అనమాట, 6 అలాగా. ఈవినింగ్ నాకు ఈ మొక్కలన్నిటికీ వాటర్ వేసుకునేసరికి దగ్గర ఒక 1 అవర్ 1.5 అవర్ ఇంట్లో నుంచి బయటికి బకెట్తో మోసుకొని అన్నిటికీ వేయాలన్నమాట. చూడండి మొత్తం తడిపేస్తున్నాను. నాకు ఆ తడిపేటప్పుడు తీయడానికి మా వారు మా అమ్మ ఎవరో ఒకరు ఉంటే వీడియో తీసేవాళ్ళు. నాకైతే వీడియో తీయనాటికి అవ్వదు. రోజు డైలీ అనమాట ఈవినింగే పోస్తున్నాను నేను. ఈవినింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది మొక్కల దగ్గరే. బయట లోపల నుంచి అన్నీ తీసుకొచ్చి బయట పోసి ఇంకేదైనా వాటిల్లో కలుపున్న పురుగున్న ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. మార్నింగ్ నేను లేచేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఎక్కువ నేను మామూలుగా బయట పనులు అవి చేసుకుంటా గమనిస్తాను అనమాట. కానీ ఈవినింగ్ మాత్రం చాలాసేపు 4 నుంచి 6 దాకా మొక్కలు చూసుకుంటూ ఉంటాను అనమాట. వాటికి ఏం చేయాలా ఎలా చేయాలా అని చెప్పేసి. ఇంకా ఈ 3 పూలు అయితే దొరికాయి. ఒక నందివర్ధనం పువ్వు, ఎర్ర మందారం, ఆరెంజ్ కలర్ మందారం, ఇవే దొరికాయి. వీటిల్ని పెట్టి పూజ చేశాను. పూజ అయిపోయాక 6:30 ఆ టైంలో అనమాట వెన్న తీసి పెట్టాను అనమాట. మార్నింగ్ నేను చూపెట్టాను కదా, అది వెన్న తీసి పెట్టాను. మధ్యాహ్నం తీసి పెట్టాను. మార్నింగ్ మేగడ్ని దాంట్లో కొంచెం పెరుగు కలిపేసి పక్కన పెట్టాను. ఈవినింగ్కి కొంచెం పేరుకుంటుంది కదా, అప్పుడు చిలికి నేను ఆ వెన్న తీసి అదంతా కడిగేస్తున్నాను. దీన్ని బాగా కాచి నెయ్యి చేశాను అనమాట. చూడండి అంతా బకెట్లో వేసి చిలికాను. ఆ బకెట్ వచ్చి మనం ఫస్ట్ డీమార్ట్లో మొన్న వెళ్ళాను కదా, మొన్న డీమార్ట్లో తెచ్చాను. చాలా ముచ్చటగా ఉంది, నాకు భలే నచ్చిందని. 99 రూపాయలు అనమాట ఆ బకెట్. దాంట్లో వేసి చిలికాను అనమాట. వెన్నంతా దాంట్లో వేసి ఆ మేగడనంతా దాంట్లో వేసి కొంచెం వాటర్ వేసి చిలికాను. ఈ ప్రాసెస్ అంతా నేను వేరే వీడియో చేస్తున్నాను. ఆ మేగడ నుంచి ఏ విధంగా వెన్న చేశాను, ఆ వెన్న నుంచి నెయ్యి ఎలాగొచ్చింది అంతా అనేది, మళ్ళీ నేను ఎలాగ స్టోర్ చేసుకున్నాను అనేది మొత్తం ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను చెప్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఇంకా అదనమాట ఈరోజైతే మెయిన్ పని ఎక్కువ ఈ నెయ్యి తయారు చేసేదానికి మధ్యాహ్నం ఏమంటాము 3:30 నుంచి మధ్యలో గ్యాప్ 4 దాకా ఎనపోస ఇచ్చేసేసి నేను గార్డెన్ పనులు, స్నానం చేసి పూజ అన్నీ చేసుకున్నాక నెయ్యి కాసాను అనమాట. మళ్ళీ అలాగే సరిపోయింది ఈరోజు. ఇంకా మన వీడియోలో కూడా ఎక్కువ గార్డెనింగ్ వీడియోస్ అవే వస్తాయి. కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తెలుసుకునేది మీకు కూడా చెప్తూ ఉన్నాను. నేను ఏ విధంగా తెలుసుకున్నాను అనేది కూడా షేర్ చేస్తాను. చెప్పాను కదా, గార్డెనింగ్ వీడియోలు ఇంకా కొత్త మొక్కలు అవి ఎలాగ పెడతాము, ఎలాగ వాటిని పెంచుతున్నాము అనేదన్నీ మన వీడియోలో ఫ్యూచర్లో ఇంకా వస్తాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.